ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. పిల్లరా, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును అని యెహోవా సెలవిచ్చుతున్నాడు. అవును, ఒకవేళ దేవుడు మన మీద కోపము కలిగి ఉన్నప్పటికీ అది ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కృప అనేటువంటిది మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. అందును బట్టి ఆయన అంటున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని. అవును, కనుక పిల్లరా, ఆయన కృప మనలను ఎప్పటికీ విడిచిపోదు. ఆయన యందు విశ్వాసము నమ్మకము ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనను తన శాశ్వతమైనటువంటి కృపతో కాపాడుతాడు, దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిదిల్ల చేయును గాక. ఆమేన్.